నమః 2వ తారీఖు మంగళవారం జూన్ నెల మా యొక్క నేపాల్ ముక్తినాథ క్షేత్రం యాత్ర ప్రారంభమైంది. ఈరోజు 8వ రోజు అధిక జ్యేష్ఠ బహుళ నవమి జూన్ 9వ తారీఖు 2026 సంవత్సరం. ముక్తినాథుని ఈరోజు దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాము. ఆ ముక్తినాథ్ యొక్క క్షేత్ర విశిష్టత హిందువులు మరియు బౌద్ధులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ దివ్యమైన క్షేత్రం. 108 దివ్య విష్ణుమూర్తి ఆలయాలలో మన దేశంలో లేనటువంటి 6వ క్షేత్రం. సుమారు 3710 మీటర్ల ఎత్తులో హిమాలయ పర్వతాల మధ్య కొలువైంది. ఈ క్షేత్రానికి ఉన్న ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక మరియు పౌరాణిక విశిష్టత. హిందూ సాంప్రదాయంలో ఇది 106వ దివ్యదేశం. ఇక్కడ ప్రధాన దైవం శ్రీమన్నారాయణ. భక్తులు ఆయన్ని ముక్తినారాయణుడిగా కూడా కురుస్తూ ఉంటారు. ఇది ముక్తి క్షేత్రం. ముక్తి అంటే మోక్షము, నాడు అంటే అధిపతి, మోక్షాన్ని ఇచ్చేటువంటి అధికారం ఉన్నటువంటి నారాయణ స్వరూపమే ఈ యొక్క ముక్తి నారాయణుడు. అదేవిధంగా ఇక్కడ 108 పవిత్ర జలధారలు ఉంటాయండి. ఆలయ ప్రాంగణంలో అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి ఈ 108 ఎద్దుముఖాల ఆకారపు పైపుల నుండి నిరంతరం హిమాలయ పర్వత పవిత్ర జలములు ప్రవహిస్తూ ఉంటాయి. అత్యంత చల్లగా ఉండే ఈ 108 జలధారల కింద స్నానం చేయడం వల్ల పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పవిత్ర కుండాలు. ఇక్కడ ఆలయం ముందు లక్ష్మీకుండం, సరస్వతీ కుండం అనే 2 పవిత్రమైన కోనేర్లు ఉంటాయి. 108 పవిత్రమైనటువంటి జలధారల కింద స్నానం చేసిన తర్వాత ఆ యొక్క లక్ష్మీకుండము అదేవిధంగా సరస్వతీ కుండంలో ప్రతి ఒక్క మానవుడు కూడా స్నానం చేయడం లేదా నీళ్లు చల్లుకోవడం చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి కుండం సంపదలకి, సౌఖ్యానికి, భోగాలకి ప్రతీక అయితే సరస్వతీదేవి కుండం జ్ఞానానికి, విద్యకి ప్రతీక. కనుక ప్రతి మానవుడికి సంపద మరియు జ్ఞానము 2 అత్యంత ప్రధానమైనటువంటివి. కాబట్టి శ్రీమన్నారాయణ యొక్క సమీపంలోనే ఈ 2 పొందేటువంటి అవకాశం ఉంటుంది. ముక్తినాథ్ క్షేత్రం ఏర్పడడం వెనుక పురాణాల్లో శ్రీ మహావిష్ణువు, శివుడు మరియు జలంధరుడు అనేటువంటి రాక్షసులు ఇద్దరికీ కూడా యుద్ధం జరుగుతుంది. అయితే ఆ జలంధరుడు యొక్క భార్య పేరు బృంద. ఆ బృంద పాతివ్రత్య శక్తి చేత జలంధరుడికి రక్షణ కవచం ఏర్పడింది. అంటే తనని యుద్ధ భూమిలో ఎవ్వరూ కూడా సంహరించలేనంత శక్తి ఆవిడ పాతివ్రత్యం వల్ల తన భర్తకి రక్షణగా కలిగింది. అయితే ఈ విధంగా ఉండగా ఎంతోమంది దేవతలతో యుద్ధం చేస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి జలంధరుడి యొక్క బాధ తొలగించమని విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటారు దేవతలు. ఈశ్వరుడికి జలంధరుడికి యుద్ధం జరుగుతుంది, కానీ జలంధరుడు సంహరింపబడట్లేదు. మీరే ఏదో ఒక ఉపాయం చెయ్యాలని చెప్పేసి కోరగా విష్ణుమూర్తి